తర్వాత ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన సుల్తాన్ ఎవరంటే బాల్బన్ అనమాట. ఈయన చాలా గొప్ప రాజు, గొప్ప సుల్తాన్గా ఉంటాడు బాల్బన్. సో బాల్బన్ వచ్చేసి 1266 నుంచి 1287 వరకు ఉంటాడు. సో అంటే చాలా కాలం పరిపాలించాడు అనమాట. ఆయన ముసలివాడు అయ్యేంత వరకు పరిపాలించాడు ఈ రాజ్యాన్ని. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఆల్సో నోన్ యాజ్ ది ఉలూగ్ ఖాన్, ఇతని ఒక పేరు వచ్చేసి ఉలూగ్. సో ఉలూగ్ ఖాన్ అనమాట. ఢిల్లీ సుల్తాన్ పేరు ఉలూగ్ ఖాన్ అంటే బాల్బన్. సో బాల్బన్ కూడా స్లేవ్ డైనెస్టీకి సంబంధించినటువంటి సుల్తానే. సో బాల్బన్ యొక్క అసలు పేరు వచ్చేసేదంటే ఉలూగ్ ఖాన్ అనమాట. హీ వాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ది ఢిల్లీ సల్తనత్. అంటే మొత్తం మన ఢిల్లీ సుల్తాన్ల యుగం ఈ ఢిల్లీ సల్తనత్ అనమాట. ఢిల్లీ సల్తనత్ అంటే ఢిల్లీ సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి నిర్మాతల్లో ప్రధానమైన వ్యక్తిగా ఇతను చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఇల్టుట్మిష్ ఢిల్లీ సామ్రాజ్యాన్ని చాలా బాగా నిర్మించాడు. అతనితో పాటుగా బాల్బన్ కూడా చెప్పుకోవచ్చు. ఈయన పరిపాలన కాలంలో కూడా ఢిల్లీ సల్తనత్ అనేది ఒక పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందిందనమాట బాల్బన్ కాలంలో కూడా. అయితే ఇతనికి సంబంధించి ఈ వాజ్ ది గాడ్స్ షాడో ఆన్ ది ఎర్త్, జిల్లిల్లాహి అంటారు, అండ్ రెసిపెంట్ ఆఫ్ ది డివైన్ గ్రేస్ అనమాట. సో నియాబత్ ఐ ఖుదాయ్, ఇతన్ని ఆ విధంగా పిలిచేవాడు అనమాట, బిరుదులు. అప్పట్లో ఇతను ఆ విధంగా టైటిల్స్ అనమాట. అప్పట్లో ఇతను ఆ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు ప్రజలంతా కూడా బాల్బన్ని ఈ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు. ఏ విధంగా అంటే ఒకడు వచ్చేసేదంట జిల్లిల్లాహి అంటే గాడ్స్ షాడో ఆన్ ఎర్త్, అంటే భూమి మీద దైవం యొక్క నీడ, అంటే భూమి మీద భూమి మీద దైవ నీడ అంటే గాడ్ యొక్క షాడోని నేనే అని చెప్పేసి. అంటే సుల్తాన్ అంటే ఇలా అర్థం అనమాట. సో ఢిల్లీ సుల్తాన్ అంటే అర్థం ఏంటంటే భూమి మీద నేను దేవుడి యొక్క నీడని అని చెప్పేసి అర్థం అనమాట. జిల్లిల్లాహి అంటారు. సో జిల్లిల్లాహి అని చెప్పేసి పిలుస్తాడు అనమాట. అలా ఆయన అనుకునేవాడు. తర్వాత ఇంకో పేరు ఏంటంటే నియాబత్ ఖుదాయి అంటే రెస్పెక్ట్ ఆఫ్ డివైన్ గ్రేస్, అంటే దైవ స్వరూపుణ్ణి. దైవ స్వరూపుడిని అని చెప్పేసి అనమాట. అంటే నేను అందరికీ వరాలు ఇస్తాను, దైవం లాంటివాడిని అని చెప్పేసి చెప్పేవాడు. అంటే దైవానికి ప్రజలకు మధ్యలో నేను ఒక దైవదూతలాగా ఆయన అనుకునేవాడు అనమాట. సో కాబట్టి ఇలా బాల్బన్ని ఎగ్జామినేషన్ అడుగుతారు. సో గాడ్స్ షాడో అనే అర్థం ఎవరంటే బాల్బన్ని పిలిచేవాళ్ళు. ఆయన అలా ట్రీట్ చేసుకున్నాడు. తర్వాత డివైన్ గ్రేస్ అనమాట, రెసిపెంట్ ఆఫ్ డివైన్ గ్రేస్, ఆ దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఇవన్నీ పొందిన గొప్ప వ్యక్తి కూడా ఎవరంటే బాల్బన్ అని చెప్పేసి అప్పట్లో ఢిల్లీ సుల్తాన్ ఇలా పిలవాలని చెప్పేసి ఆయన చెప్పేవాడు అనమాట. తర్వాత వచ్చేసి హీ బ్రోక్ ది పవర్ ఆఫ్ 40. మనకి చహల్గానీ వ్యవస్థ ఉంది కదా, ఈ చహల్గానీ వ్యవస్థని ఇతను రద్దు చేశాడు. అనమాట. సో ఇల్టుట్మిష్ తీసుకొచ్చినటువంటి చహల్గానీ వ్యవస్థని రద్దు చేశాడు. ఇంట్రడ్యూస్ ది పర్షియన్ ఫెస్టివల్ నవరోజ్. వీళ్ళంతా పర్షియన్స్ కాబట్టి పర్షియన్ ఫెస్టివల్ అనమాట. సో మనకి పర్షియన్లు అంటారు. సో పర్షియన్లు అంటే పర్షియన్ల కాలంలో నూతన సంవత్సరం నవరోజ్ అంటారు. సో నవరోజ్ అంటే నూతన సంవత్సరం అనమాట. సో పర్షియన్ యొక్క నూతన సంవత్సరాన్ని ఏమంటారంటే నవరోజ్ అంటారు. ఇది మనకి పార్సీలు అంటాం కదా, పార్సీలు మన ఇండియాలో ఉంటారు పర్షియన్స్ అని. పార్సీలు జొరాస్ట్రియనిజం అనమాట, వాళ్ళు పాటిస్తారు. నవరోజ్ అనేది పర్షియన్ల యొక్క కొత్త సంవత్సరం. ఈ ఫెస్టివల్ కూడా ఆ కాలంలో జరిగేది. జొరాస్ట్రియన్లు ఉన్నారు కదా ఆ కాలంలో. పర్షియా ఉంది, ఇప్పుడు ఇరాన్ ఉంది కదా. ఇరాన్లో ఒకప్పుడు ఉన్న మతం వచ్చేసి జొరాస్ట్రియనిజం అంటే పార్సీలు. మనకి టాటా, గోద్రేజ్ వీళ్ళందరూ ఉన్నారు కదా మన భారతదేశంలో, వీళ్ళనమాట. షాపూర్ పల్లోంచి వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళంతా పార్సీలు. టాటా వాళ్ళు కూడా పార్సీలు అనమాట. వాళ్ళు ఇరాన్లో ఉండేవాళ్ళు. ఇస్లాం వచ్చిన తర్వాత వాళ్ళ మీద మారణకాండ జరిగింది, హింస పెరిగిందనమాట. సో ఇస్లాం అంతా వ్యాప్తి చెందే క్రమంలో హింస ప్రేరేపించారు. అందువల్ల వాళ్ళు అక్కడి నుంచి ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకొని మన భారతదేశంలో గుజరాత్లో సెటిల్ అయ్యారు. కాబట్టి వాళ్ళ యొక్క ఫెస్టివల్ నూతన సంవత్సరం ఏంటంటే నవరోజ్ అనమాట. ఆ నవరోజ్ ఫెస్టివల్ని పండుగను కూడా బాల్బన్ కాలంలో జరిపేవాళ్ళు, సెలబ్రేట్ చేసేవాళ్ళు. సో కాల్డ్ హిమ్ ఏ నజీర్ అమీర్ ఉల్ మొమిన్. సో క్యాలిఫ్స్ రైట్ హ్యాండ్ అనమాట. ఇతను ఎవరు పిలుస్తారంటే నజీర్ అమీర్ ఉల్ మొమిన్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఖలీఫా కుడి భుజం అని చెప్పేసి. ఇస్లాంలో ఖలీఫా పెద్ద వ్యక్తి అనమాట. సో ఖలీఫా కుడి భుజం అని చెప్పేసి బాల్బన్ పిలిచేవాళ్ళు. ఇక్కడ మీకు కనిపించే ఆయన బాల్బన్, ఈ పెయింటింగ్లో కనిపిస్తుంది కదా, ఆయనే బాల్బన్ అనమాట. అంటే బాల్బన్ని ఖలీఫా యొక్క కుడి భుజంగా ఈయన భావించేవాడు. ఖలీఫా యొక్క కుడి భుజాన్ని నేనని చెప్పేసి భావించేవాడు. ఎందుకంటే అప్పట్లో ప్రపంచంలో ఎక్కడ ఏ రాజ్యం ఉన్నా సరే, ఇస్లాం కింగ్డమ్స్ ఉన్నా సరే, అందరూ కూడా ఖలీఫా కిందే ఉండేవాళ్ళు. ఖలీఫా హైయెస్ట్ పొజిషన్ అనమాట ఇస్లాంలో.
ఆయన కింద మిగతా చక్రవర్తులు కానీ రాజులు కానీ ఆ సుల్తాన్లు అందరూ కూడా ఆయన కిందే ఉండాలి. సో అర్థమైందా? ఇలా అనమాట. ఈ విధంగా బాల్బను అలా ఆయనకి ఊహించుకునేవాడు అనమాట. అలా చెప్పుకునేవాడు, నేను ఖలీఫా యొక్క కుడి భుజాన్ని, భూమి మీద ఒక దైవం యొక్క నీడని, సో నేను వరాలు ఇచ్చే దైవ స్వరూపుడిని అని చెప్పేసి బాల్బన్ చెప్పుకునేవాడు. ఆయన కాలంలో జరిగిన ఫెస్టివల్ వచ్చేసి నవరోజ్ అనమాట. అది పార్సీల యొక్క కొత్త సంవత్సరం. ఓకేనా? తర్వాత వచ్చేసి సపరేటెడ్ దివాన్ ఐ విజారత్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ది దివాన్ ఐ అరాజ్ అనమాట, మిలిటరీ డిపార్ట్మెంట్ నుంచి. ఇక్కడ ఏం చేశారంటే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దివాన్ ఎగ్జామ్లు అడుగుతారు. సో దివాన్ ఐ విజారత్. సో దివాన్ ఐ విజారత్ అంటే ఫైనాన్స్ అనమాట. మనకి ఫైనాన్స్ ఉంది కదా, సో ఫైనాన్స్ విభాగం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనమాట. దీన్ని ఏం చేశారంటే మిలిటరీ నుంచి డివైడ్ చేశాడు. సో మిలిటరీ విభాగం నుంచి, మిలిటరీ విభాగం వచ్చేసి దివాన్ ఐ అరజ్. ఇవన్నీ ఈయన కాలంలోనే ఉన్నాయన్నమాట. దివాన్ ఐ అరజ్. సో దివాన్ ఐ అరజ్ అంటే ఆర్మీ, సైనిక విభాగం. సో సైనిక విభాగం దీని నుంచి దీన్ని డివైడ్ చేశాడు. అంటే అప్పట్లో రెండు కలిసే ఉన్నాయన్నమాట. దివాన్ ఐ విజారత్ ఫైనాన్స్ డిపార్ట్మెంటు, దివాన్ ఐ అరజ్ మిలిటరీ సైనిక విభాగం, ఈ రెండు కలిసే ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేశాడు. రెండింటిని డివైడ్ చేసి స్వతంత్రంగా వాళ్ళకి విభాగాన్ని క్రియేట్ చేశాడు అనమాట. అర్థమైందా? కాబట్టి దివాన్ ఐ అరజ్ అంటే సైనిక విభాగం, మిలిటరీకి సంబంధించింది. దివాన్ ఐ విజారత్ అంటే ఫైనాన్స్ అనమాట. దివాన్ ఐ అంటే విభాగం అని, విజారత్ అంటే ఫైనాన్స్, అరజ్ అంటే సైనిక, దివాన్ ఐ అంటే విభాగం అని చెప్పేసి డిపార్ట్మెంట్ అని అర్థం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈయన కాలంలోనే అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్ విత్ ఎక్స్ట్రీమ్ ఇంపార్షియాలిటీ. సో ఎక్స్ట్రీమ్ ఇంపార్షియాలిటీ, ఈయన యొక్క పరిపాలన కూడా ఇంపార్షియాలిటీ ఉండేదన్నమాట. పార్షియాలిటీ ఉండేది కాదు, న్యాయం జరిగేది. ఎవరి మీద కూడా వీళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు చిన్నవాళ్ళు అని చెప్పే లేకుండా ఇంపార్షియాలిటీతో, సో ఎటువంటి స్వార్థం లేకుండా పరిపాలన కొనసాగించాడు. తర్వాత ఈ ఫాలోవర్ ది పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్. సో బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ, బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ, బ్లడ్ అండ్ ఐరన్ విధానాన్ని పాటించాడు. సో బ్లడ్ అండ్ ఐరన్ యుద్ధాలు చేసి రాజ్య విస్తరణ చేయడము, ఇటువంటి విధానాలను ఎక్కువ పాటించాడు. కాబట్టి ఢిల్లీ సుల్తానుల్లో ఏ సుల్తాను బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ విధానాన్ని పాటించారంటే బాల్బన్ అనమాట. అలానే ఎక్స్క్లూడెడ్ నాన్ తుర్క్స్ అంటే తుర్కులు కానివారు. సో తుర్కులు కానివారు ఉంటారు కదా, అంటే తుర్కేతరులు, వీళ్ళందరూ కూడా పరిపాలన నుంచి రిమూవ్ చేశాడు. సో ఈ పరిపాలనలో కేవలం తుర్కులు మాత్రమే ఉండాలి, తుర్కులు కానివారు ఎవరు కూడా ఉండకూడదని చెప్పేసి ఆ పరిపాలన నుంచి తుర్కులు, ఆ జాతికి చెందిన వారు కాని వారందరినీ కూడా వాళ్ళు కన్వర్ట్ అయి ఉంటారు కదా. సో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో చాలామంది హిందువుల్ని కన్వర్ట్ చేశారు ఇస్లాంలోకి. వాళ్ళని ఇండియన్ ముస్లిమ్స్ అంటారు ఆ కాలంలో. అటువంటి వాళ్ళెవరికి కూడా రిక్రూట్మెంట్, వాళ్ళెవరిని కూడా ప్రభుత్వ విభాగంలో తీసుకోలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడ్యూస్డ్, ఇక చూడండి సిజాడా. సిజాడా అనే దాన్ని పరిచయం చేశాడు, సిజాడా. సో సిజాడా అంటే ఏంటంటే చూడండి ప్రోస్ట్రేషన్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి పైబోస్ అనమాట, పైబోస్. ఇవన్నీ కూడా ఎవరు తీసుకొచ్చారంటే ఈ యొక్క బాల్బన్. సో కిస్సింగ్ సుల్తాన్స్ ఫీట్ అనమాట. మామూలుగా మనకి ఇస్లాంలో రెండు ఉంటాయి. సిజాడా అంటే ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా మొక్కడం. సో నమాజులు చేస్తారు కదా, ఇలా దయిస్తుందని సిజాడా అంటారు. పైబోస్ అంటే సుల్తాన్ యొక్క పాదాన్ని ముద్దు పెట్టుకోవడం, సుల్తాన్ యొక్క పాదాలని ముద్దు పెట్టుకుంటారనమాట. అంటే ఆయనకి విశ్వసనీయులం, మేము మీ అందరి కింద మేము ఉంటామని చెప్పేసి అర్థం. కాబట్టి పైబోస్ అంటే కిస్సింగ్ ది సుల్తాన్స్ ఫీట్ అనమాట. సిజాడా అంటే ప్రోస్ట్రేషన్, అంటే ఇదనమాట, ఇలా వంగి నమస్కారం, సాష్టాంగ నమస్కారం అంటారు కదా, ఇలా చేయడం. సో ఈ రెండు కూడా ఎవరు తీసుకొచ్చారంటే ఈ యొక్క బాల్బన్ తీసుకొచ్చాడు. ఢిల్లీ సుల్తాన్ లీగంలో బాల్బన్ వీటిని పరిచయం చేశాడు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడ్యూస్డ్. సో ఇంట్రడ్యూస్డ్ సెలబ్రేషన్ ఆఫ్ ది పర్షియన్ న్యూ ఇయర్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, నవరోజులు కూడా, నవరోజు పర్షియన్ ఫెస్టివల్ కూడా ఈయన తీసుకొచ్చాడు అనమాట. సో అర్థమైందా? సో కాబట్టి ఈ యొక్క సిజాడా పైబోస్ ఎందుకు తీసుకొచ్చాడంటే, నేను ఈ రాజ్యంలో ఉండే తత్వవేత్తలు, మేధావులు, మత పెద్దలు అందరికంటే నేను పెద్దవాడిని అని చెప్పేసి అర్థం అనమాట. అందరూ కూడా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయాలి, ఆయన యొక్క పాదాలను ముద్దు పెట్టుకోవాలి. అంటే రాజ్యంలో నేనే హైయెస్ట్ పొజిషన్లో ఉన్నానని చెప్పేసి అర్థం అనమాట. సుపీరియారిటీ ఓవర్ నోబుల్స్, అంటే మేధావుల కంటే కూడా నేనే గొప్పవాడిని అని చెప్పేసి అర్థం. ఇటువంటి అన్నీ కూడా బాల్బన్ కాలంలో జరిగాయి. ఢిల్లీ సుల్తాన్ ఇటువంటి బాల్బన్ కాలంలో జరిగాయి అనమాట. సో బ్లడ్ అండ్ ఐరన్ విధానం కూడా పాటించింది కూడా ఎవరంటే బాల్బన్ అనమాట.